హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. అందరు ఎలా ఉన్నారు? మస్తు ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు డే టు కాశ్మీర్ లోకల్ ట్రిప్ అండ్ లోకల్ సైట్ సీయింగ్ ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఆల్రెడీ నేను హైదరాబాద్ టు శ్రీనగర్ ట్రిప్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు మిస్ అవుతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పెడతాను, మీరు ఆ వీడియో చూడండి. మీరు కనుక హైదరాబాద్ టు కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారైతే వెంటనే ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. అందులో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట. సో మేమైతే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్స్ కోసం వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే మేము మొఘల్ చష్మషాహి గార్డెన్కి వచ్చాము. ఈ రోజంతా మొత్తం లోకల్ సైట్ సీయింగ్ కాబట్టి సో ఫస్ట్ మేము మొఘల్ గార్డెన్స్కి వెళ్ళాం. ఇక్కడైతే కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 24 రూపీస్ అండ్ కిడ్స్కి అయితే 12 రూపీస్. సో ఇక్కడ ఫ్లో అయ్యే వాటర్ అనమాట, చాలా ఫ్రెష్ వాటర్. ఇందులో 365 డేస్ ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతాయి. ఇక్కడ వచ్చే వాళ్ళు ఈ వాటర్ని క్యారీ చేసుకొని వెళ్తారు. మీకు ఒకటి తెలుసా, నెహ్రూ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ వాటర్ తాగి వెళ్ళేవారంట. ఇందులో పువ్వులు చాలా బాగున్నాయి అండ్ గార్డెన్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి పరిమహల్కి వెళ్ళాము. అండ్ ఇందులో టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 24 రూపీస్ అండ్ కిడ్స్కి 12 రూపీస్. ఇది మొత్తం హై సెక్యూరిటీలో ఉంటుంది. ఈ పరిమహల్ చాలా పెద్దదనమాట. ఈ మహల్ని మొఘల్ ప్రిన్స్ దారా షికో అనేవారు 1600లో కట్టారంట. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ కింద నుంచి ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే మనం పైకి రీచ్ అవుతాం. అండ్ పైన వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మొత్తం ఓవరాల్గా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అండ్ డిఫరెంట్ ట్రీస్ అండ్ లోకల్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి డ్రెస్సెస్ రెంట్కి ఇస్తారు. అండ్ ఈ రెంట్కి 100 అలా ఉంటుంది. ఆ ఫొటోస్ దిగాలి అనుకునే వాళ్ళు ఈ డ్రెస్లో ఫోటో దిగొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా, వ్యూస్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. ఈ పరిమహల్లో మనకి మొఘల్ ఆర్కిటెక్చర్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఫుల్ హై సెక్యూరిటీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నిషద్ గార్డెన్కి వచ్చాము. నిషద్ గార్డెన్ కాశ్మీర్లో చాలా పెద్ద గార్డెన్ అనమాట. ఈ నిషద్ గార్డెన్కి ఆపోజిట్లో డాల్ లేక్ ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్కి 24 రూపీస్ అండ్ కిడ్స్కి 12 రూపీస్. అండ్ నిషద్ గార్డెన్స్కి ఎంటర్ అయ్యే ముందే మనకి ఎంట్రన్స్లో చాలా బ్యూటిఫుల్గా వ్యూస్ ఉంటాయి. బ్యూటిఫుల్ ట్రీస్, ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క షేప్లో ఉంటుంది. అండ్ ఇందులో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 9 PM వరకు ఉంటుంది ఓపెన్. సో ఇక్కడ ఫ్లవర్స్ని మాత్రం ఎవరు ప్లగ్ చేయొద్దు, చాలా సెక్యూరిటీలో ఉంటుంది. దీనికి ఆపోజిట్లో డాల్ లేక్ ఉండడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి నిషద్ గార్డెన్ చాలా పెద్దది, మన ఇండియాలోనే చాలా పెద్ద గార్డెన్. అండ్ ఇక్కడ ఈ గార్డెన్లో మనకి బ్యాక్ సైడ్ వ్యూస్ మొత్తం మౌంటైన్స్ మొత్తం సరౌండింగ్స్లో ఉంటాయి. సో చూసారు కదా ఓవరాల్గా ఎంత బాగుందో ఈ గార్డెన్. ఈ గార్డెన్ అయితే నాకు చాలా నచ్చింది. మీరు నా వీడియోస్ ఇంతవరకు చూడనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్లో వీడియోస్ అన్నీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టాను, వెంటనే ఓపెన్ చేసి చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు లోకల్ సైట్ సీయింగ్లో ఫస్ట్ మేము మొఘల్ గార్డెన్స్కి వెళ్ళాము. అక్కడ నుంచి మేము పరిమహల్కి వెళ్ళాము. పరిమహల్ నుంచి నిషద్ గార్డెన్ నుంచి శంకరాచార్య టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్ వరకు చూడండి సో దట్ నేను చూపించే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయ్యి మీరు వెళ్ళేటప్పుడు మీకు యూస్ అవుతుంది. సో లాస్ట్లో శంకరాచార్య టెంపుల్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ మీకోసం క్యాప్చర్ చేశాను.
అండ్ ఇక్కడ సమ్ ఫొటోస్ దిగేసి మేము ఇంకా శంకరాచార్య టెంపుల్కి ట్రావెల్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ శంకరాచార్య టెంపుల్ అనేది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు శంకరాచార్య టెంపుల్కి వెళ్తారు. అండ్ శంకరాచార్య టెంపుల్ చాలా హైట్లో ఉంటుంది, చాలా పెద్ద హిల్ మీద ఉంటుంది, ఆ కొండ మీద ఉంటుంది అనమాట. దానికి వెళ్ళే ముందు సమ్ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఇదంతా సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. కాశ్మీర్లో మీరు ఎవ్రీ 1 కిలోమీటర్కి మీకు ఆర్మీ ఆఫీసర్స్ కనిపిస్తారు. శంకరాచార్య టెంపుల్ సేమ్ డాల్ లేక్కి ఆపోజిట్లో ఒక హిల్ పైన ఉంటుంది. సో మనం శంకరాచార్య టెంపుల్ చూడాలన్నా మనం ఈ డాల్ లేక్ బ్రిడ్జ్ని పాస్ అవ్వాలి. మనకి డాల్ లేక్ అరౌండ్ ఒక 9 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. సో అక్కడికి శంకరాచార్య టెంపుల్కి వెళ్ళే ముందు క్యాప్చర్ చేసినదన్నమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అండ్ పెద్ద కొండ మీద ఉంటుంది కాబట్టి మనకి ఘాట్ రోడ్ ఇలా ఉంటుంది ఆ రోడ్ కూడా. అండ్ ఫైనల్లీ మనమైతే శంకరాచార్య టెంపుల్కి రీచ్ అయ్యాం. నేను చెప్పాను కదా సెక్యూరిటీ చెక్స్ ఉంటాయని. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఒక సెక్యూరిటీ చెక్ అవుతుంది అండ్ టెంపుల్కి వెళ్ళే ముందు స్టెప్స్ ఎక్కే ముందు ఇంకో సెక్యూరిటీ చెక్ అవుతుంది. సో ఈ స్టెప్స్ అనేవి ఒక 250 ఉంటాయన్నమాట. మనకి మార్నింగ్ టైమ్స్లో చాలా పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు అండ్ ఆల్సో వీకెండ్స్లో ఎస్పెషల్లీ వీకెండ్స్లో చాలా పబ్లిక్ ఉంటారు. 9:30 to 11:30 ఆ టైం అనేది పీక్ టైం. సో జనాలు ఎక్కువ పబ్లిక్ ఎక్కువ మార్నింగ్ వస్తారు దేవుని దర్శనం చేసుకోవడానికి. అండ్ మనకి పైనుంచి చూస్తే డాల్ లేక్ కూడా కనిపిస్తుంది అండ్ మొత్తం శ్రీనగర్ సిటీ కనిపిస్తుంది అనమాట పైనుంచి చూస్తూ ఉంటే. ఈ ప్లేస్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే శంకరాచార్య గారు ఇక్కడ వచ్చి తపస్సు చేసుకునేవాళ్ళు. సో శంకరాచార్య గారు తపస్సు చేసుకున్న గుహ ఈ వీడియోలో చివరిలో వేస్తాను చూడండి. అండ్ ఇక్కడ వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో లోపల దేవుని మాత్రం క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే శ్రీనగర్ సిటీ అంతా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ టవర్ చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ సమ్ పీపుల్ వచ్చి ధ్యానం చేస్తారు, తపస్సులో ఉంటారు. అండ్ ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ గుహలోనే శంకరాచార్య గారు తపస్సు చేసుకునే వాళ్ళు అనమాట. సో అండ్ అక్కడ క్యాప్చర్ చేసుకున్న సమ్ బ్యూటిఫుల్ వ్యూస్ ఈ వీడియోలో వేస్తున్నాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.